హలో డియర్స్, ఈరోజు అయితే మనం ఓట్స్ కీన్వా మూంగ్ దాల్ దోశ అయితే చూసాం. నేను చూపించే స్టీల్ గ్లాస్ అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది. సో ఆ టీ గ్లాస్తో 2 గ్లాసులు ఓట్స్ అయితే తీసుకోవాలి. ఇంకా 2 గ్లాసులు ఓట్స్తో హాఫ్ గ్లాస్ అయితే కీన్వా రైస్ అయితే తీసుకుంటున్నా. ఇంకొక హాఫ్ గ్లాస్ మూంగ్ దాల్ అయితే తీసుకుంటున్నా, పెసరపప్పు. ఇంకా 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అయితే తీసుకుంటున్నా. మొత్తాన్ని ఒక 5 టైమ్స్ కడగాలన్నమాట. చాలా ఎలా అంటే నీళ్లు క్లియర్గా ఉండాలి మనం నానపెట్టుకునేటప్పుడు. నేను చూపించే విధంగా అన్నమాట. ఇంకా నైట్ మొత్తం అలా నానపెట్టిన తర్వాత మార్నింగ్ చూస్తే మనం నానపెట్టిన పప్పులంతా చక్కగా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇంకా మళ్ళీ ఆ మిశ్రమాన్ని ఒక 3 సార్లు చక్కగా వాష్ చేసుకుని మన మిక్సీ జార్లో తీసుకుని దాంతోపాటు నేనైతే ఒక గుప్పెడు మొలకెత్తిన మెంతులు అయితే తీసుకుంటున్నా. మొత్తం స్మూత్గా పేస్ట్ చేసుకుంటున్నాను. చూసారా, నేను చూపించే విధంగా చాలా స్మూత్గా అయితే పేస్ట్ చేసుకోవాలి. దీన్ని అయితే మనం ఏమీ ఫర్మెంట్ చేయనక్కర్లేదు. కొంచెం సాల్ట్ కలుపుకుని దోశలు వేసేసుకోవటమే అనమాట. దోశలు అయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట. నేను చూపించిన క్వాంటిటీకి ఒక 6 దోశలు అయితే వచ్చాయి. ఇద్దరికైతే చక్కగా సరిపోతాయి. ఓట్స్ లో అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మూంగ్ దాల్ లో అయితే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ హెల్దీ దోశ రెసిపీ. మీరు కూడా హెల్దీగా ట్రై చేసేయండి. బాయ్.